మనం ఈరోజు వరలక్ష్మీ వ్రతాన్ని చాలా చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో జరుపుకుంటూ ప్రపంచం మొత్తానికి వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా తరించే మార్గాన్ని మనం ఈరోజు నిర్ణయించుకుని తదనుగుణంగా అమ్మవారి ఆస్థాన మంటపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దీనిలో ప్రధానంగా వరలక్ష్మీ వ్రతానికి ఏమేం చెయ్యాలి, అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందాలి, ఎలా కలశస్థాపన చేసుకోవాలి, ఆ తర్వాత తోరణ గ్రంథి పూజ అని ఉంటుంది, దాన్ని ఎలా చేసుకోవాలి, అలాగే అమ్మవారి అంగాలకి పూజ చేయటం అంగ పూజ అంటాం, దాన్ని ఎలా చేసుకోవాలి, ఇటువంటి విషయాలతో పాటుగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు, ఈ వ్రతాన్ని ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అన్నటువంటిది కూడా మనం పురాణాల ద్వారా తెలుసుకుంటున్నాం. దానిలో ప్రధానంగా ఈరోజు పద్మావతి అమ్మవారి సన్నిధానంలో ఉన్నటువంటి ఇక్కడ పూజా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొదటగా సంకల్పం చేసుకుంటాం. తరువాత సమస్తమున్నైనటువంటి విఘ్నాలు తొలగిపోవటానికి విశ్వక్సేన ఆరాధన, ఆనే శానముదలి ఆళ్వారంటారు, ఆయనే సైన్యాధ్యక్షుడు స్వామి దగ్గర. తర్వాత స్థలశుద్ధి, దేహశుద్ధి, ఆత్మశుద్ధి, ద్రవ్యశుద్ధి. అంటే మనం కూర్చున్నటువంటి స్థలాన్ని శుద్ధి చేసుకోవటం, తర్వాత మన దేహాన్ని శుద్ధి చేసుకోవడం, తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మను శుద్ధి చేసుకోవటం, తర్వాత మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటి శుద్ధి చేసుకుని అబ్లింగై పావనై మంత్రై అంటుంది ఆగమధర్మం. పవన సూక్తాదుల ద్వారా మంత్ర జలాన్ని మనం మంత్రించి ప్రోక్షణ చేస్తాం. తర్వాత కలశ స్థాపన చేస్తాం. కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేస్తాం. తర్వాత తాత్కాలిక నివేదన, ఆ యొక్క తోర గ్రంథి పూజ చేసి నివేదన చేసి హారతిచ్చి, తర్వాత ఏం చేస్తామంటే ఆ యొక్క కథని, అంటే ఎవరెవరు ఇంతకు మునుపు ఆచరించారు అన్నటువంటి కథని మనం చెప్పుకుంటాం. తర్వాత మహామంగళహారతి, తీర్థప్రసాద గోష్ఠి, వీటితో పరిసమాప్తి అవుతుంది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని వైకుంఠంలో ఉన్నటువంటి మహాలక్ష్మి సాక్షాత్తు తన భక్తురాలైనటువంటి చారుమతి అనేటువంటి ఒక మహాభక్తురాలకి ఆవిడే స్వయంగా వచ్చి ఆ వ్రత విధానాన్ని తెలియపరిచినట్లుగా మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈరోజు ప్రధానంగా విశేషం ఏంటంటే, ఈ వ్రతం కొన్ని గ్రంథాల్లో 2వ శుక్రవారం అని, కొన్ని గ్రంథాల్లో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అని, ఇట్లా కొద్దిగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయినా సరే ఈరోజు విశేషంగా ఉత్తరాషాఢ నక్షత్రం కూడా అవటం వల్ల అమ్మవారి తిరి నక్షత్రం ఉత్తరాషాఢ. మామూలుగా మహాలక్ష్మిదైతే ఉత్తర ఫల్గుణి నక్షత్రం, అంటే ఉత్తరా నక్షత్రం అన్నమాట. ఆ ఉత్తరా నక్షత్రం సింహరాశిలో జన్మించింది. ఉత్తరాషాఢ నక్షత్రంలో పద్మావతి అమ్మగా అవతరించింది. ఈ పద్మావతి అమ్మవారే
వేదవతిగా, పద్మావతి అమ్మవారుగా, అలాగే మనకు భూదేవి అంశతో పుట్టింది ఈవిడ. అయితే వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు? వ్యూహలక్ష్మి, వైభవలక్ష్మి ఇటువంటి వాళ్ళే. వీళ్ళందరూ ఒకే లక్ష్మి అంశలో వేరు వేరు రూపాలతో జన్మించిందే కానీ అమ్మవారు ఒక్కతే. అయితే ఒక్కొక్క ప్రదేశం రాముడితో సీతగా, రుక్మిణిగా కృష్ణ పరమాత్మతో, ఈ రకంగా వెంకటేశ్వరుడితో పద్మావతిగా ఇట్లా ఉద్భవించిందే తప్పించి మహాలక్ష్మియే. ఎందుకంటే ఒక శాస్త్రంలో చెబుతారు, ఎక్కడైతే స్వామి ఉద్భవిస్తాడో తదనుగుణంగా ఆవిడ కూడా అక్కడే ఉద్భవిస్తుంది. అంటే వాళ్ళిద్దరికీ తేడా లేదు, ఇద్దరూ ఒకరే. ఉభయోరభేద అని వ్యాకరణ సూత్రంలో మనకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు వాకి భాకి తేడా లేదు అంటారు. అంటే వకారం కానీ భకారం కానీ ఏది పలికినా వయ్య అన్నా భయ్య అన్నా కానీ ఒకటేననేసి ఆగమధర్మం కాదు, వ్యాకరణ శాస్త్రం చెబుతుంది. అట్లాగే ఇక్కడ ఏంటంటే అమ్మవారికి స్వామికి భేదం అన్నటువంటిది లేదు. అందుకనే సీతామ్మవారు ఒకానొక సందర్భంలో రావణాసురుడికి చెబుతుంది, నువ్వేమో అనుకుంటున్నావు, నన్నేదో చెరబట్టాలనుకుంటున్నావు, అది జరగదు. ఎందుకనంటే దానికి కారణం చెబుతుంది. సూర్యుడిలో ఉన్నటువంటి రశ్మి, సూర్యరశ్మి సూర్యుణ్ణి ఎట్లా అయితే వదలకుండా తనతోనే ఉంటుందో ఆ రకంగానే నేను స్వామిని వదలనురా నాయన, దేహం ఎక్కడున్న మనస్సు అక్కడే ఉంటుంది. కాబట్టి భస్మాస్తకం కురు చెబుతుంది. నేను తలుచుకుంటే క్షణాల్లో నిన్ను బూడిద చేసేస్తాను. కానీ ఎందుకని చెప్పింది అంత ధైర్యంగా? రాముణ్ణి మాత్రమే ఆ రాముణ్ణి మాత్రమే నమ్మించింది, ఇంకా ఎవరిని నమ్మల. మనస వాచ కర్మణ, మనసులో రాముడే ఉన్నాడు. అటువంటి మహాపతివ్రత అన్నమాట. శ్రీదేవీచ సరస్వతీతి గిరిజా అహల్యాచ మండోదరి పాంచాలి ఘట సంభవస్సరమణి సీతా సతీ రోహిణి, సీతా సతీ రోహిణి, తారా మేఖల, ఇట్లా కొంతమంది మహాపతివ్రతలు ఉన్నారన్నమాట. వాటిల్లో సీతాదేవి ఒకటి. నిన్ను భస్మం చేసేస్తాను, కానీ నా యొక్క భర్త అనుజ్ఞ లేదు కాబట్టి నీ జోలికి నేను రాను. లేదంటే నిన్ను ఒక్క క్షణంలో నేను రాముడు రావాల్సిన అవసరం, యుద్ధం చేయాల్సిన అవసరం ఏమిలే నేను తలుచుకుంటే. దాని అర్థం ఏంటి? స్త్రీ శక్తి స్వరూపుని. ఆవిడ శాంతంగా ఉన్నంత వరకు బాగుంటుంది. ఆవిడ కనుక రౌద్రం కనుక దాలిస్తే దుర్గ అవ్వచ్చు, కాళీ అవ్వచ్చు, ఇంకొక రకం కావచ్చు, పద్మావతి కావచ్చు. పద్మావతిగా ఉన్నప్పుడు శాంత స్వరూపం. అదే కనుక గరిట అట్టా కలుపుతూ ఉన్నప్పుడు మామూలే, గరిటి తిప్పిందనుకోండి వేరుగా ఉంటుంది పరిస్థితి. ఆ చుట్టుపక్కల కూడా మనం ఎవరు ఉండం, దూరంగా వెళ్ళిపోతాం, పరిస్థితి బాగాలేదనేసి. ఇది కూడా అంతే. అమ్మవారు భస్మాత్మకురు, నిన్ను భస్మం చేసేస్తారా? నా నాథుడు అనుజ్ఞ లేదు కాబట్టి నేను చేయను, నువ్వు భయపడద్దు, రాముడు వచ్చేదాకా నీకు బతుకుని ప్రసాదిస్తున్నాను పొమ్మని చెప్పినటువంటి మహా తల్లి లక్ష్మిగా, అంతర్లీనంగా. అట్లాగే ఆ మహాతల్లి కొల్హాపురిలో ఉంది, అట్లాగే పద్మావతి అమ్మవారుగా ఇక్కడ ఉన్నది, అట్లాగే ప్రపంచం మొత్తం ఉంది. అట్లాగే ఈ శ్రావణ మాసంలో వైశిష్టమైనటువంటి వరలక్ష్మీ వ్రతంగా కూడా వరలక్ష్మీదేవిగా కూడా ఉంది. దానిలో ఇంకో విశేషం ఏంటంటే స్వామి ఈ 4 నెలలు శయనేకాదశి నుంచి నిద్రపోతుంటారు. అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకంలో మళ్ళీ నిద్రలేస్తాడు. ఈ 4 నెలలు కూడా అమ్మవారే రక్షిస్తారు. అక్కడ ఈ ప్రపంచాన్ని సృష్టి స్థితి లయం చేసేది అమ్మవారు. అందుకనే శ్రావణ మాసంలో విశేషంగా 2వ శుక్రవారం లేదంటే 3వ శుక్రవారాన్ని మన పెద్దవాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నాం. దీనికే వరమహాలక్ష్మి అంటారు. కానీ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది నామాల్లో ఒకటి. వరలక్ష్మీ నమః,
వసుప్రదాయై నమః, శుభాయై నమః, హిరణ్య ప్రాకారాయై నమః. ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఆవిడికి 108 పేర్లు ఉన్నాయి, 1108 పేర్లు ఉన్నాయి. అది కాకుండా ప్రతి ఒక్క భక్తుడికి ఒక్కొక్క సమయంలో ఆవిడ కనపడటం వల్ల ఆ స్వామి ఆ అమ్మవారిని ఆ రకంగా కీర్తించారని కూడా పూర్వాచారులైనటువంటి మహానుభావులు మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా వర లక్ష్మీ వ్రతాన్ని చక్కగా ఆచరిద్దాం. దీనికి ఫలితం కూడా ఉంది. ఏ వ్రతం చేసినా ఒక ఫలితం ఉంటుంది. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, అయినోత్సవ, పవిత్రోత్సవ, కళ్యాణోత్సవ, బ్రహ్మోత్సవ, ఇటువంటి ఉత్సవాలన్నీ ఉంటాయి. కొన్ని అమ్మవారి గురించి చేసే ఉంటాయి, కొన్ని నిత్యము చేసే ఉంటాయి, కొన్ని కామ్యరూపమైనటువంటి వ్రతాలు ఉంటాయి అన్నమాట. దీన్ని కామ్యరూపమైనటువంటి వ్రతం అంటే మనకు మనస్సులో ఉన్నటువంటి దానిని కోరిక తీర్చుకోవటానికి అమ్మవారికి చేసేటువంటి వ్రతమే ఈ వ్రతం. దీన్ని కామ్యోత్సవము అంటారు. దీన్ని ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. అయితే మన పెద్దవాళ్ళు పురాణాన్ని అంతర్గతంగా తీసుకుని మన వాళ్ళు ఏం చేశారంటే వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించటానికి నిర్ణయం చేశారు. అంటే మనకన్నీ కూడా సూతం పౌరాణికం కలు అనేసి సూత మహర్షి ఒకడు ఉండేవాడు. ఈ వ్రత ధర్మాదులు, ఆచార ధర్మాదులు, శాస్త్ర ధర్మాదులు, ఆగమ ధర్మాదులు చెప్పాడు. ప్రపంచానికి చేసినటువంటి వాడు ఆయనే సేవ. కానీ వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుడు ఉచ్ఛిష్టమే. ఈ జగత్తు మొత్తం, ప్రపంచం మొత్తం కూడా వ్యాసుడే. వ్యాసుడెవరు? వ్యాసాయ విష్ణు రూపాయ, సాక్షాత్ విష్ణు స్వరూపమైనటువంటి వ్యాసుడు పెట్టినటువంటి భిక్షే ఈ వ్రతాలన్నీ కూడా. వాటిని మనం ఆచరించుకుంటున్నాం, ఆచరిద్దాం, తరిద్దాం. ఫలితం ఏమిటి? గొప్పదైనటువంటి ఫలితం మనకు ఆ కథ ద్వారానే తెలుస్తుంది. ప్రస్తుతానికి మనమందరం కూడా అమ్మవారిని మన గోత్రనామాలు చెప్పుకోవాలి కాబట్టి మనం సంకల్పించుకుందాం. సంకల్పం చేసిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ కూడా మేము చెప్పినటువంటిది మనస్య వాచ కర్మణ చెప్పుకోండి. స్వామిని ప్రార్థన చేయండి, అమ్మవారిని ప్రార్థన చేయండి. చెప్పండి అమ్మా అందరూ. అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ పరమేష్టి గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః, శ్రీమద్ వ్యామనమునయే నమః, శ్రీరామమిశ్రాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీమన్నాథమునయే నమః, శ్రీమతే శఠగోపాయ నమః, శ్రీమతే విశ్వక్సేనాయ నమః, శ్రియై నమః, శ్రీధరాయ నమః, శ్రీధరాయ నమః, శ్రియై నమః, శ్రీయై నమః, శ్రీధరాయ నమః. శ్రీధరాయ నమః. ఓం నమో ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయ శ్రీ శ్రీ పద్మావత్యై పద్మావత్యై నమః. నమః. శ్రీశేష శ్రీశేష పక్షీశ్వర పక్షీశ్వర పద్మగర్భ పద్మగర్భ సేనేశముఖ్యాన్ శైనేశ ముఖ్య ప్రతిబోధయంతాం ప్రతిబోధయంత శ్రీపాంచరాత్ర శ్రీపాంచరాత్ర ఆగమ ఆగమ శాస్త్రమాద్యం శాస్త్రమాద్యం విష్ణుం విష్ణుం సదాహం సదాహం శరణం శరణం ప్రపద్యే. ప్రపద్యే. దర్భేశ్వాసీనః భేష్వాసినః గర్భాన్ దర్భాన్ ధారయమానః ధారయమానః ప్రాణానాయమ్య. ప్రాణానాయమ్య. అందరూ ఒక్కసారి ముక్కు మూసుకోండి. ఓం భోః ఓం భవః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మాపో జ్యోతిరసః అమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. కుడి తొడ మీద ఎడం చేయిని కింద పెట్టి కుడి చేయిని పైన పెట్టాలి. కుడి తొడ మీద ఎడం చేయిని కింద పెట్టి పైన కుడి చేయిని పెట్టాలి. శ్రీ
గోవింద 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 గోవిందాయ గోవిందాయ నమః నమః మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయ ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్రీ శ్రీ శ్వేతవరాహ శ్వేతవరాహ కల్పే కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే మేరోః మేరోః దక్షిణదిగ్భాగే దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య శ్రీరంగస్య ఉత్తరప్రదేశే ఉత్తరదిక్ప్రదేశే కృష్ణ కృష్ణ కావేరి కావేరి మధ్యదేశే మధ్యదేశే ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే సువర్ణముఖరీ సువర్ణముఖరీ నదీ నదీ సమీపే సమీపే తిరుసుక గ్రామే తిరుసుక గ్రామే శ్రీ శ్రీ పద్మావతి పద్మావతి నాయక్యాః నాయక్యః సన్నిధౌ సన్నిధౌ ఆస్థానమంటపే ఆస్థానమండపే భగవత్ భగవత్ భాగవత భాగవత ఆచార్య ఆచార్య సన్నిధౌ సన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమాన వర్తమాన వ్యవహారిక వ్యవహారిక చాంద్రమానేన చాంద్రమాణేన ప్రభవాది ప్రభవాది సృష్టి సృష్టి సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే శ్రీ శ్రీ విశ్వావసు విశ్వావసు నామ నామ సంవత్సరే సంవత్సరే దక్షిణాయనే దక్షిణాయనే వర్ష ఋతౌ వర్ష ఋతౌ శ్రావణమాసే శ్రావణమాసే శుక్లపక్షే శుక్లపక్షే చతుర్దశ్యాం చతుర్దశ్యాం వాసరః వాసరః ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర నక్షత్ర యుక్త యుక్త వాసరః వాసరః వాసరస్తు వాసరస్తు భృగువాసరే భృగువాసరే శుభ నక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ సకల సకల విశేషేణ విశేషేణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభదిదౌ శుభదిథౌ మమ మమ గోత్రము పేరు నక్షత్రం మనస్సులో స్మరించుకోండి అందరూ మీ గోత్రము మీ పేరు మీ నక్షత్రం చెప్పండి మమ కుటుంబస్య కుటుంబస్య క్షేమః స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సర్వమంగళ సర్వమంగళ కార్యాణి కార్యాణి అనుకూల అనుకూల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల శత్రు శత్రు శోక శోక నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల భూత భూత ప్రేత ప్రేత పిశాచి పిశాచ బాధ బాధ నివృత్తి నివృత్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల విషహరణ విషహరణ నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల సంపత్కర సంపత్కర సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల విద్యా విద్యా ప్రాప్తి ప్రాప్తి ద్వారా ద్వారా అఖండ అఖండ ఐశ్వర్య ఐశ్వర్య స్థిర నివాస స్థిర నివాస ప్రాప్తి ప్రాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే ఏ ఏ ఏ ఏ గ్రహాః గ్రహాః అరిష్టః అరిష్టః స్థానేషు స్థానేషు గ్రహాః గ్రహాః శుభఫల శుభబల అవాప్తి అవాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఏ ఏ ఏ ఏ గ్రహాః గ్రహాః శుభః శుభః స్థానేషు స్థానేషు స్థితాః స్థితాః తేషాం తేషాం గ్రహాణాం గ్రహాణాం అత్యంత అత్యంత అనుకూల అనుకూల ప్రాప్తి ప్రాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ పద్మావతి పద్మావతి నాయక్యాః సన్నిధౌ సన్నిధౌ ప్రాతఃకాల ప్రాతఃకాల ఆరాధన ఆరాధన అనంతరం అనంతరం ఆస్థాన ఆస్థాన మంటపే మంటపే సర్వదోష సర్వదోష నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం వర వర మహా మహా లక్ష్మి లక్ష్మీ పూజాంచ పూజాంచ ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన కరిష్యే కరిష్యే. మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు, చాలా వరకు చాలా బాగుంది. అమ్మవారిని ప్రార్థన చెయ్యండి, చూసే విధానాన్ని చూసి తరించండి. మనస్సులో శ్రీ పద్మావతి చెయ్యి నమః చెప్పుకోండి, మనస్సులో చెప్పుకోండి, బయటికి కాకుండా. తర్వాత
మనం 10 నుంచి 12 దాకా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దీనిలో ఒక విశేషం ఎందుకు పెట్టామంటే, మేము 10:30 దగ్గర నుంచి 12 దాకా రాహుకాలం. సమస్తమున్నటువంటి దోషాలు పోవాలంటే రాహుకాలంలో పూజ చేస్తుంటారు కొన్ని ప్రదేశాల్లో. అమ్మవారి ప్రదేశంలో అటువంటి సమయంలో గనక మనం పూజ గనక చేసినట్లయితే గ్రహదోషాలు కూడా పోతాయి అన్నమాట. అందుకని మనం ఏం చేశాం, 10, 12 పూజా కార్యక్రమాన్ని మన పెద్దవాళ్ళు పూర్వాచారులందరూ ప్రారంభించారు ఇక్కడ. దానిని మనం ఆచరిస్తున్నాము. కాబట్టి దీనిని ఎప్పుడైనా సరే ఈ సమయంలో ఆచరించటమే ఉత్తమోత్తమం అనేసి ఆగమధర్మం, శాస్త్రధర్మం కూడా అదే చెబుతోంది. కాబట్టి మనమందరం దానిని చక్కగా ఆచరించి తోరణ పూజ చేసి, తర్వాత గ్రంథి పూజ చేసి, సమర్పణ చేసి, అట్లాగే మనం నృత్య గీత వాద్య వినోదాలతో అమ్మవారిని శాంతపరిచి మనమందరం కూడా కావాల్సినటువంటి ఫలితాన్ని తీసుకుందాం. ఆండాళ్ళు సుడుకొడుత నాచ్యార్ గోదాదేవి, ఆవిడే భూదేవి వంశతో పుట్టింది. ఆవిడ చెబుతుంది, మాకు ఏదేది కావాలో అదంతా నిన్ను అడుగుతాం, ఏ రోలు ఎంబావాయ్ అంటుంది. మేము అడిగేటువంటిది ఏదైతే ఉందో దాన్నన్నింటినీ మాకు ప్రసాదించు తండ్రి అని స్వామిని ప్రార్థన చేసింది.